కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తున్న దశ. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను. ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.